నాకు యాంకరింగ్ నచ్చింది. యాక్చువల్లీ నేను సుమన్ టీవీలో ట్రై చేశాను. సుమన్ టీవీలో ట్రై చేశాను యాంకర్గా. ఓకే. అంటే వాళ్ళు హైదరాబాద్ బ్రాంచ్ కాదు, వేరే బ్రాంచ్లో చేస్తారని అడిగారు. వేరే బ్రాంచ్ అంటే విజయవాడలో చేస్తారని అడిగారు. లేదా అంత దూరం నేను వర్క్ చేయలేను. యాక్చువల్గా నాకేంటి అంటే నేను ఒక్కరిని ఉండలేను. నాకు యాక్చువల్గా బిగ్ బాస్లో కూడా ఆఫర్ వచ్చింది మొన్న 7 కదా. అదే మీరు చెప్పారు కదా ప్రశాంత్ని మీరు సాక్రిఫైస్ చేసేసి. మొన్న 7th కదా జరిగింది. 7th కాదు 6లో ఆఫర్ వచ్చింది నాకు, బిగ్ బాస్ 6లో. నేను చేయనని చెప్పాను. మీరు రీసెంట్ అదే మొన్న మనం 1 వీక్ 9 days కింద చేసిన ఇంటర్వ్యూలో మీరు నాకేం చెప్పారు తెలుసా? రాలేదని చెప్పలేదు. నేను ఇంటర్వ్యూ చూపిస్తా, ప్రశాంత్ నా దగ్గర నుంచి అది తీసుకున్నాడు, నీ ప్లేస్ లో నేను వెళ్తాను చెప్పాను. అదేంటండి నేను అబద్ధాలు చెప్పను మీలాగా. యాక్చువల్గా బిగ్ బాస్ షో అంటేనే నాకు ఇష్టం ఉండదు సునిశ్చిత్ గారు. నేను మీలాగా అబద్ధాలు చెప్పను. అయితే చెప్తాను వినండి. బిగ్ బాస్ షో గురించి నేను ఒక ఛానల్లో మాట్లాడాను, కానీ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ ఛానల్ అనమాట. ఓకేనా? నా ఛానల్లో మీరు ఏం చెప్పారంటే పల్లవి ప్రశాంత్ నన్ను వచ్చి అడిగాడు, అడిగితే నా ప్లేస్ లో నువ్వు వెళ్ళన్నా అని చెప్పాను నేనని చెప్పి మీరు చెప్పారు. వీడియో ఉందండి. చెప్పలేదండి నేను. వీడియో అయితే బిగ్ బాస్ షో నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అందులో వీళ్ళు ఎంతమంది ఎన్ని రోజులు ఉన్నారో తెలియదు. ఎగ్జాక్ట్ అయితే 70 days ఏమో చెప్తారు. 70 days 105 days ఉన్నారు. ఇన్ని రోజులు ఒకటే లొకేషన్ లో ఉండాలంటే నా వల్ల కాదనమాట. నాకు ఏదో బంధించిన ఫీలింగ్ వస్తుంది నాకు. సో అందుకే దట్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ లైక్ బిగ్ బాస్ షో అనమాట. బిగ్ బాస్ కాకుండా వేరే ఏ షో కైనా నేను రెడీ అండి. బిగ్ బాస్ ఎంత పెద్ద షోలు చేయరు కానీ మన రాకేష్ మాస్టర్ గారిని పెట్టింది. రాకేష్ మాస్టర్ గారు భలే బాస్, మెన్షన్ హౌస్, మై హౌస్, వెల్కమ్ టు ఆల్ ఆర్ జప్పాస్ ఇలాంటివి చేస్తారు. నాకు బాగా నచ్చిందండి ప్రోగ్రామ్, మ్యాన్షన్ హౌస్ ప్రోగ్రామ్. మీకు అదే సూట్ అవుతుంది. ఇది ఎక్కడ చేసామంటే విజయనగరంలో స్రవంతి రిసార్ట్స్ లో చేసామన్నమాట. నేనేం చెప్పా, మీకు ఇలాంటి షోస్ సూట్ అవుతాయి, అందుకే మీరు అవి చూస్ చేసుకుంటున్నారు. బిగ్ బాస్ అంత మంచి షో మీకు సూట్ అవ్వదు. బిగ్ బాస్ చేయలేదు కానీ నేను భలే బాస్ సీజన్ 2 చేశాము. మీకు నచ్చదని అర్థండి. అంటే ఇది ఓన్లీ ఒక 1 week అంతే. ఇది 1 week లో చేసాము మేము భలే బాస్ ప్రోగ్రాము. అది ఒక 11 episodes చేసాము. కానీ వీళ్ళు రిలీజ్ చేయలేదు, ఎందుకంటే ప్రోగ్రామ్ మధ్యలో ఆపేశారు. మరి వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దానికి ఎంత ఇచ్చారు పేమెంట్ మీకు? దానికి నాకు వచ్చేసి 12,000 ఇచ్చారండి 5 days కి. 5 days కి 12,000. 5 days కి అండ్ అకామిడేషన్ తో వాళ్ళే పెట్టుకున్నారు. సో పర్ డే వచ్చేసి 2,000 అనమాట. అసలు మీకు లైఫ్ ఇచ్చింది రాకేష్ మాస్టర్ అని చాలా మంది అంటారు. లేదండి, లేదు. రాకేష్ మాస్టర్ తో నేను 2 ఇంటర్వ్యూస్ చేశాను. SRK ఎంటర్టైన్మెంట్స్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చారా? చేశారా? ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను. తన ఆఫీస్ కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను, 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అండ్ తను నాకేం మనీ ఇవ్వలేదు రాకేష్ మాస్టర్. దానికి బదులుగా మా ఫ్రెండ్ ఛానల్ ఉంది ఒకటి, మన లోకల్ అని, దానికి మాస్టర్ ఒక ఇంటర్వ్యూ మాస్టర్ ఒక 30 minutes చాలా రిక్వెస్ట్ చేసి సరే అమ్మా అని చెప్పేసి ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో అట్లా అనమాట. నేను ఇచ్చాను ఇంటర్వ్యూ ఒక ఛానల్కి, మాస్టర్ ఛానల్కి, మాస్టర్ నా ఫ్రెండ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అట్లా అయిపోయింది అనమాట. సో మీ ఓన్ ఫేమ్ అంటారు మీరు ఇదంతా? అంతే అండి. మరి ఆ దెబ్బలు తినడం ఆ కాన్సెప్ట్ ఏంటండి? అంత ఘోరంగా కొట్టారు అంటే. అసలు ఒకటి చెప్పండి, ఉపాసన గారు మీతో ట్రిప్ కి వెళ్ళారని చెప్పారు, అది నిజమేనా? చెప్పకూడదు మళ్ళీ కొడతారు. వద్దు, మళ్ళీ కాంట్రవర్సీస్ వస్తాయి, చెప్పకూడదు. ఎందుకంటే ఆల్రెడీ. సరే, లావణ్య త్రిపాఠి గారి గురించి చెప్పండి. మీరు నన్ను ఏదో కేసులో ఇరికిద్దామని ఫిక్స్ అయిపోయినా. నేను ఎందుకు ఇరికిస్తాండి కేసులో? ఆల్రెడీ చెప్పాను, లావణ్య త్రిపాఠికి మ్యారేజ్ అయిపోయింది వరుణ్తో. అంటే నాకు చాలా సీక్రెట్స్ తెలుసు అండి, పెద్ద పెద్ద వాళ్ళ సీక్రెట్స్. అందుకే అంటున్నాను, నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కంటే శత్రువులే ఎక్కువ ఉన్నారని చెప్పేసి అంటున్నాను. మీరు చూసినట్లయితే డాక్టర్ నరేష్ వికే ప్యానెల్ పెట్టలేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ కి. పెట్టకపోయినా మంచు విష్ణుకి సపోర్ట్ చేసినందుకు గాను శ్రీకాంత్ క్రిటిసైజ్ చేశాడు, అండ్ శివాజీ రాజా క్రిటిసైజ్ చేశారు. ఇట్లా అనమాట 4 panels ఏమో ఉన్నాయి. నేను ఒక్కసారి డాక్టర్ నరేష్ వికేకి సపోర్ట్ చేశాను, ఒకసారి మంచు విష్ణుకి సపోర్ట్ చేశాను, ఒకసారి నా ఇంటికి వచ్చాడు ప్రకాష్ రాజ్, హీరో ప్రకాష్ రాజ్ వచ్చేసి అడిగాను నాకు సపోర్ట్ చేయండి. దిల్సుఖ్ నగర్ కాదు, రామలింగేశ్వర నగర్. ఇంటికి వచ్చేసి వచ్చి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అన్నాడు. మీ ఇంటికి వచ్చి ప్రకాష్ రాజ్ గారు? ఇప్పుడు కాదు, ఈ ఎలక్షన్ లో కాదు, అంతకు ముందు ఎలక్షన్ లో. నాకు యాక్చువల్గా మెంబర్షిప్ ఉందండి, నాకు ఆర్టిస్ట్గా మెంబర్షిప్ ఉంది. నేను 14లో ఓట్ చేశాను, 15లో ఓట్ చేశాను. తర్వాత నాకు ఒక ఇష్యూ వల్ల నేను పోటీ చేయలేకపోయాను అనమాట. యాజ్ అ వైస్ ప్రెసిడెంట్గా కానివ్వండి, ప్రెసిడెంట్గా కానివ్వండి, పోటీ చేయాలి అంటే ఈ కేసులు అవి ఉండకూడదు అనమాట. నా మీద ఉన్నాయి, ఒక సైబర్ క్రైమ్ ఉంది. సో చిన్న కేసే అది క్లోజ్ చేస్తారు, విత్ ఇన్ ఒక 2 years లో క్లోజ్ చేస్తారు. సో దట్ డజంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్ టు మీ.
సో అంటే చాలా మంది భయపడతారు డైరెక్ట్. మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. నేను చెప్తున్నాను చాలా మంది మూవీ డైరెక్టర్స్ భయపడతారు. సో అండ్ సో పర్సన్ మీద ఏదైనా కేసు ఉంది అంటే వాళ్ళు భయపడతారు ఇదని పెట్టుకోవడానికి. మీరు హీరో అవుతానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. నేను ఈ ఏజ్ లో కూడా ఇప్పుడు కూడా చాలా గ్లామర్ ఉంది. మీకు ఒకటే చెప్తానండి, ఎవరికి నాకా వాళ్ళకా మీకు కానివ్వండి మీ ఆడియన్స్ కి కానివ్వండి ఒకటే చెప్తాను. తేజ సజ్జా ఉన్నాడు, తను 3 మూవీస్ చేశాడు. ఏదో అదృష్టం ఏదో సంథింగ్ ఏదో చేశాడు, జాంబీ రెడ్డి చేశాడు, హనుమాన్ చేశాడు. జాంబీ రెడ్డి మూవీకి నేను ఆడిషన్ ఇచ్చా, నేను ప్రశాంత్ వర్మ గారికి ఆడిషన్ ఇచ్చా నేను. కాకపోతే అంటే నేను చేయగలుగుతానో లేదో నాకైతే అంత కాన్ఫిడెన్స్ లేదు. సో ఎవరైనా నాకు మంచి సపోర్ట్ ఇచ్చి కాన్ఫిడెన్స్ నాకు వస్తే నేనైతే హీరోగా చేయగలను. మీరు అనుకుంటారా? అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను యాక్చువల్గా గ్లాసెస్ ఎందుకు యూజ్ చేస్తాను అంటే నేను లాసిక్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను, అది ఫెయిల్ అయిపోయింది, అందువల్ల నేను గ్లాసెస్ యూజ్ చేస్తాను. లేకపోతే హీరో మెటీరియల్. నేను రీసెంట్ గా ఒక హీరోని ట్రోల్ చేశారండి, కృష్ణ చైతన్య అనే హీరోని. నందమూరి ఫ్యామిలీ, నందమూరి కృష్ణ చైతన్య అనే హీరో. అతను 40 years ఉంటాడండి, 40 years అతని ఏజ్. అతను మూవీ రిలీజ్ అయినాక ఈ ఏజ్ లో సినిమాలు ఎందుకు తీస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అడిగారంట ఇంటర్వ్యూలలో. మూవీలో హీరో చేయడానికి ఏజ్ తో సంబంధం లేదండి. ఇప్పుడు నందమూరి హరికృష్ణ గారిని తీసుకోండి, హరికృష్ణ గారు ఒక 50+ ఉంటారు ఈజీగా. మంచి సీతయ్య మూవీ అట్లాంటివి చేసి మంచి బ్లాక్ బస్టర్లు కొట్టారు. అంతే, మనిషి అనేవాడు ఆశావాది అండి. మనిషిని బ్రతికించేదే ఆశ. ఆశ లేని వానికి జీవితం వేస్ట్ అసలు. అంతే, అత్యాశ కూడా ఉండకూడదు. అత్యాశ కూడా ఉండకూడదండి. నేను చెప్తున్నా, ఒక డైరెక్టర్ పిలిచి నేను హీరోగా పెట్టి లీడ్ రోల్ ఇస్తాను అంటే చేస్తా నేను. లేదు హీరో ఫ్రెండ్ గా చేస్తావు అంటే చేస్తా నేను. నేను హీరో ఫ్రెండ్ గా చేయడానికైనా రెడీగా ఉన్నాను, లేదంటే హీరోకి బాబాయ్ క్యారెక్టర్ ఇచ్చిన అట్లాంటి క్యారెక్టర్లకైనా నేను రెడీగా ఉన్నా చేయడానికి. యాజ్ ఏ ఆర్టిస్ట్ గా నేను అన్ని రోల్స్ చేయగలను. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు కదా, ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్తారా? ఓకే, ఫనీ డైలాగ్ చెప్పాలా, నార్మల్ డైలాగ్? ఫన్నీగా చెప్తాను. టాలెంట్ ఉన్నవాడిని, టాయిలెట్ వచ్చినవాడిని ఎవడు ఆపలేడు. ఇదే డైలాగ్ దొరికిందండి మీకు? ఫన్నీ డైలాగ్ చెప్పండి. ఇంకొకటి నేను ఇక్కడ చూసా, కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో పని లేదు అని చెప్పేసి అంటారు. మీరు మీ వే ఆఫ్ టాకింగ్ లో, మీ బాడీ లాంగ్వేజ్ లో చెప్తే బాగుంటుందేమో. చెప్పండి. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో పని లేదు. మీలాగా మీ దగ్గర కంటెంట్ ఉంది, ఏముంది, జనాలను నవ్వించగలరు. ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారి దగ్గర మంచి కంటెంట్ ఉంది కాబట్టి చెప్తాను. నేను ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను ఇండస్ట్రీకి వచ్చానండి, యాజ్ ఏ ఆర్టిస్ట్ గా చేస్తాను. నన్ను కొంతమంది ఫోన్స్ చేసి డైరెక్టర్స్ స్క్రిప్ట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడిగారు. నేను ప్రస్తుతం స్క్రిప్ట్స్ రాయట్లేదు, నేను ఎక్సలెంట్ రాస్తాను స్క్రిప్ట్స్. అజ్ఞాతవాసి మూవీ చూసారా? చూడలేదా? దానికి వర్క్ చేశాను నేను యాజ్ ఎ రైటర్ గా. సో అంటే అది అంత బ్లాక్ బస్టర్ అవ్వలేదు. ఓకే, ఇట్ ఈస్ అ హిట్ మూవీ. సో మీ దగ్గర అయితే కంటెంట్ ఉంది ఫైనల్లీ. కంటెంట్ ఉన్న మూవీస్ కి అసలు పబ్లిసిటీ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి అవసరమే లేదు. ప్రభాస్ సాలార్ మూవీ నేను చూడలేదు, కానీ రివ్యూ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది. ప్రభాస్ సాలార్ మూవీ నేను భయపడ్డాను. మీరు ప్రభాస్ సాలార్ మూవీ అనగానే నేనే రాసానంటారేమో అనుకున్నా నేను. మీరు అర్థశాస్త్రం కూడా చేస్తారు. లేదు. అయితే మళ్ళీ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, ప్రభాస్ కల్కి మూవీ చేస్తున్నారంట కదా, అందులో చేస్తున్నారా మీరు అని చెప్పేసి. యాక్చువల్లీ ప్రభాస్ ఈజ్ మై ఫ్రెండ్ అనమాట. సాహో మూవీకి అడిగారండి నేను.